ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై 27, 28, 29, 30, 31 తేదీలు ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో విధి రాసిన మహానిర్ణయం, దేవుడు పంపే 5 సంకేతాలు మీ జీవితంలో ఎలా కనిపించబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాం. చాలామంది ఈ సంకేతాలను సాధారణ సంఘటనలుగా భావించి జీవితాన్ని మార్చే అవకాశాన్ని కోల్పోతారు. కానీ ఈ వీడియో చూసిన తరువాత ఏం సంకేతం శుభానికి దారితీస్తుందో, ఏది జాగ్రత్తగా ఉండమని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడో మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ 4 రోజుల్లో కుటుంబం, ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, ఆరోగ్యం, గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది? మీ అదృష్టాన్ని మార్చే సమయం వచ్చిందా? మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడా? లేక నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని పూర్తవుతుందా? లేదా దేవుడు పంపే 5 సంకేతాలు ఏమిటి? వాటిని గుర్తించకపోతే ఏమి కోల్పోతారు? ఈ ప్రశ్నలన్నిటికీ జ్యోతిష్యం ఆధారాలతో సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజు అందుకోవాలంటే ఇప్పటి వరకు శివశాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే పరిష్కరించబడుతుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తరువాత ఇందులో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజంగా పనిచేశాయా లేదా అనే విషయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. మీ అనుభవాలు ఇతర మేషరాశి వారికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ విశేష రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. విధి రాసిన మహానిర్ణయం, దేవుడు పంపే మొదటి సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మేషరాశి వారికి ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినా లోపల చాలా పెద్ద మార్పుకి ప్రారంభం కావచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో గొప్ప మార్పులు పెద్ద సంఘటనలతో రావు, చాలా చిన్న చిన్న సంకేతాలతోనే మొదలవుతాయి. ఆ సంకేతాలను అర్థం చేసుకున్న వారు ముందుకు వెళతారు. వాటిని పట్టించుకోని వారు మంచి అవకాశాన్ని తమ చేతులతోనే దూరం చేసుకుంటారు. ఈ సమయంలో మీ జీవితంలో విధి ముందుగానే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని దేవుడు 5 సంకేతాల రూపంలో మీకు తెలియజేయబోతున్నాడు. అందులో మొదటి సంకేతం మీ మనసుకు సంబంధించింది. కొన్ని రోజులుగా ఏ కారణం లేకుండా ఒకే విషయం మీ మనసులో తిరుగుతూ ఉండవచ్చు. మీరు మర్చిపోయిన ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఒక పని చేయాలని మనసు పదే పదే చెప్పవచ్చు. చాలామంది దీన్ని సాధారణ ఆలోచనగా భావిస్తారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది సాధారణం కాదు. ఇది గ్రహాల ద్వారా దేవుడు మీకు ఇస్తున్న మొదటి హెచ్చరిక. జూలై 27వ తేదీ సోమవారం రోజు సూర్యుని అనుగ్రహం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవించే అవకాశం ఉంది. చాలా రోజులుగా భయపెట్టిన విషయం ఒక్కసారిగా చిన్నదిగా అనిపిస్తుంది. మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. ఈ ధైర్యమే దేవుడు మీలో నింపుతున్న శక్తి. ఆ రోజు ఎవరైనా పెద్ద మనిషి మీతో మాట్లాడితే వారి మాటలను తేలిగ్గా తీసుకోకండి. వారు చెప్పే ఒక చిన్న మాట కూడా మీ జీవితాన్ని మార్చే దిశను చూపవచ్చు. ఇంటి పెద్దలు చెప్పిన మాట, గురువు చెప్పిన సలహా లేదా అనుభవం ఉన్న వ్యక్తి చెప్పిన సూచన మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ ఇంటి ముందు అకస్మాత్తుగా ఆవు కనిపించటం, చిన్నపిల్లవాడు నవ్వుతూ ఎదురవ్వటం, దేవాలయంలో గంట శబ్దం వినిపించటం, పసుపు లేదా కుంకుమ కనిపించడం వంటి సంఘటనలు జరిగితే వాటిని శుభసూచికలుగా భావించండి. ఇవన్నీ మనసుకు ధైర్యాన్ని ఇచ్చే దైవ సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా ఆదివారం
సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీరు సమర్పిస్తే మీలో ఉన్న భయం తగ్గి నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. మీకు గతంలో నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ ఒక్కసారి దేవుడు మీకు ఇచ్చే వివేకాన్ని ఇస్తాడు. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. తొందరపడి ఎవరికి రహస్యాలు చెప్పకండి. మీ మనసులో ఉన్న ప్రతి ఆలోచనను అందరితో పంచుకోవద్దు. కొంత నిశ్శబ్దం మీకు ఈ రోజుల్లో గొప్ప రక్షణ అవుతుంది. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. విధి తలుపు తట్టే శబ్దం చాలా మెల్లిగా ఉంటుంది. వినేవారికి మాత్రమే అది వినిపిస్తుంది. అందుకే చిన్న సంఘటనను గమనించండి. మీరు చూసే ప్రతి వ్యక్తి, వినే ప్రతి మాట, ఎదురయ్యే ప్రతి పరిస్థితి వెనుక ఒక కారణం ఉండవచ్చు. అలాగే జూన్ 29వ తేదీ బుధవారం చంద్రుని ప్రభావం వల్ల మీ భావోద్వేగాల్లో కొంత ఎక్కువగా ఉంటాయి. కానీ అదే సమయంలో గురుగ్రహం ఆశీర్వాదం వల్ల మంచి వ్యక్తులు మీ జీవితంలోకి రావడానికి అవకాశాలు పెరుగుతాయి. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేయవచ్చు. ఒక పాత స్నేహితుడు కలవవచ్చు. బంధువు ద్వారా ఒక శుభవార్త వినవచ్చు. మీరు సాధారణంగా భావించే ఈ పరిచయం వెనకే దేవుడు మీ భవిష్యత్తుకి కొత్త మార్గం సిద్ధం చేసి ఉండవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి ఈరోజు ఒక మంచి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం, కొత్త బాధ్యత లేదా నిలిచిపోయిన పని మళ్ళీ ప్రారంభం కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులు దృష్టిలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. మీ కష్టాన్ని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదని మీరు బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీ శ్రమకు విలువ పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందం లేదా ఊహించని లాభం రావచ్చు. అయితే వెంటనే పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ముందు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఈ రోజుల్లో తక్కువ లాభం వచ్చినా అది భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది. కుటుంబంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. కొంతకాలంగా మాట్లాడని బంధువులు మళ్ళీ దగ్గరవుతారు. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమలో ఉన్నవారికి అపోహలు తొలగే అవకాశం ఉంది. కానీ కోపంతో మాట్లాడితే మళ్ళీ సమస్యలు మొదలవుతాయి. అందుకే మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈరోజు మీరు ఒక ఆలయానికి వెళ్ళాలనే ఆలోచన అకస్మాత్తుగా వస్తే దాన్ని వాయిదా వేయకండి. ముఖ్యంగా శివాలయము లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. దేవాలయంలో వెలిగే దీపాన్ని కొద్దిసేపు చూస్తూ మనసులో ఉన్న కోరికలు చెప్పండి. కొన్నిసార్లు ప్రార్థనలో వచ్చే ప్రశాంతతే దేవుడు ఇచ్చే సమాధానం. మీ ఇంట్లో చిన్న శుభవార్త వచ్చినా దాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఎందుకంటే పెద్ద అదృష్టం చాలాసార్లు చిన్న సంఘటనతో ప్రారంభమవుతుంది. ఈరోజు కలిసే వ్యక్తులలో ఒకరి భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ఎవరిని చిన్నచూపు చూడకండి. వినయంతో మాట్లాడండి. దేవుడు పంపే 3వ సంకేతం ఆగిపోయిన అదృష్టం మళ్ళీ కదలటం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 29 అనగా బుధవారం మరియు 29 అనగా బుధవారం మేషరాశి వారికి ఎంతో కీలకమైన రోజులు. కుజుడి శక్తి మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. బుధుడి ప్రభావం సరైన నిర్ణయాలు తీసుకునే తెలివినిస్తుంది. గత కొంతకాలంగా ఒక పని ఎంత ప్రయత్నించినా పూర్తి కాకపోవచ్చు. డబ్బు రావాల్సి ఉండి ఆలస్యమై ఉండవచ్చు. ఒక ఒప్పందం నిలిచిపోయి ఉండవచ్చు. వివాహం ఆలస్యమై ఉండవచ్చు. ఇలాంటి ప్రతి విషయంలో ఇప్పుడు కదలిక కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దేవుడు పంపే 3వ సంకేతం చాలా ప్రత్యేకమైనది. మీరు పూర్తిగా వదిలేసిన పని మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మీరు ఆశలు వదిలేసిన వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చు. ఒకసారి తిరస్కరించిన అవకాశం మళ్ళీ మీకు రావచ్చు. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఇది ఒకసారి విఫలమయ్యింది అని మళ్ళీ ప్రయత్నించరు. కానీ ఈసారి పరిస్థితులు మారాయండి. గ్రహాల స్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అందుకే వచ్చిన అవకాశాన్ని పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ధనపరంగా కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బాకీలు తిరిగి రావడానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు మొదలవుతాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. పిల్లల చదువుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. పెద్దల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. అయితే మీ ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. నిద్ర తక్కువగా ఉండటం, తలనొప్పి, శరీర అలసట వంటి చిన్న సమస్యలకు కూడా పట్టించుకోండి. ఈ 2 రోజుల్లో ఎవరో మీకు ఒక మంచి సలహా ఇస్తారు. అది చిన్న మాటలా అనిపించినా జీవితాంతం ఉపయోగపడే జ్ఞానం కావచ్చు.
అందుకే ప్రతి ఒక్కరి మాటను శ్రద్ధగా వినండి. ముఖ్యంగా అనుభవం ఉన్న వ్యక్తులు చెప్పే సూచనలు మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారతాయి. మంగళవారం హనుమంతుడిని దర్శించి ఎర్రని పూలతో పూజ చేయండి. గురువారం విష్ణుమూర్తిని తులసి దళాలతో సమర్పించండి. ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులతో కలిసి కొద్దిసేపు దైవనామస్మరణ చేయండి. ఈ ఆధ్యాత్మిక శక్తి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను తగ్గించి సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. గుర్తుంచుకోండి, విధి ఒక్కసారి జీవితాన్ని మార్చదు. ముందుగా సంకేతాలను పంపుతుంది, తరువాత అవకాశాలు ఇస్తుంది, చివరికి నిర్ణయం మాత్రం మీ చేతుల్లోనే పెడుతుంది. ఈ 4 రోజుల్లో దేవుడు పంపే సంకేతాలను గమనించి సరైన అడుగులు వేస్తే చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పుకి మీరు మరింత దగ్గరవుతారు. దేవుడు పంపే 4వ సంకేతం మీ చుట్టూ కనిపించే మార్పులను చిన్నగా భావించకండి. ఇదండి ఈరోజు మేషరాశి వారి జాతక ఫలితాలు. మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.